వీక్ అంతా పనిచేస్తారు, వీకెండ్ అన్నా చిల్ అవ్వాలి కదా, ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవ్వట్లేదా? అయితే ఈసారి పాలపిట్ట సైక్లింగ్ పార్క్ వెళ్ళండి, చాలా బాగుంది, నేచర్కి దగ్గరగా ఉన్నట్టు. మేమైతే మా స్విమ్మింగ్ క్లాస్ కంప్లీట్ చేసుకొని పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాం. దారిలో ఇట్లా చిన్న చిన్న క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసేసాం. ఇది బొటానికల్ గార్డెన్ దాటిన తర్వాత యూటర్న్ వస్తుంది, యూటర్న్ తీసుకున్న తర్వాత పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అయితే వస్తుంది. ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ లోనే టికెట్స్ ఇస్తూ ఉంటారు. నేను ఈ వీడియోలో చూపించిన టికెట్ ప్రైసెస్ ఇప్పుడు అప్డేటెడ్ ప్రైసెస్ అనమాట. ఎంట్రీ టికెట్ లోనే సైకిల్ కూడా ఇస్తారు మనకి. మంత్లీ పాస్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 to 10 అండ్ ఈవినింగ్ 4 to 7 అనమాట. సో ఎవరైనా వెళ్ళాలంటే 10 లోపల వెళ్ళిపోండి, అంటే 9 లోపల వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ సైకిల్స్ అయితే పిల్లలకి పెద్దలకి డబల్ సైకిల్ ఇట్లా అన్ని రకాలుగా అవైలబుల్ గా ఉన్నాయి. సో నో ప్రాబ్లం. అండ్ వాష్రూమ్స్ వాటర్ కూడా ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ. అండ్ మేమైతే ఈ డబల్ సైకిల్ తీసుకున్నాం, అంటే ఎప్పుడు తొక్కలేదు అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాం. అట్లా మా రైడ్ అయితే స్టార్ట్ చేసేసాం. భలే ఉండినాయి, మొత్తం పేపర్ పూల్ చెట్లు ఎక్కువ ఉన్నాయి ఈ పార్క్ లో, బాగుండింది, మాకైతే నచ్చింది. అండ్ ఇట్లా దారిలో ఈ చెట్టు కనిపించింది. మేము చిన్నప్పుడు ఈ కాయలతో మధ్యలో ఉన్నాయి కదా వీటితో ఆడుకునే వాళ్ళం. అట్లా చిన్నప్పుడు మెమరీస్ ని రిలీజ్ చేసుకుంటా మళ్ళీ మా జర్నీ అయితే కంటిన్యూ చేసేసాం అనమాట. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, పాములు కూడా ఉన్నాయి, పాము కనిపించింది ఈ వేలో అయితే మాకి. అండ్ ఈ వ్యూ అయితే చాలా బాగుండింది, అసలు పక్కన ఆ నీళ్లు అట్లా భలే ఉండింది. అసలు వెళ్ళాలనుకుంటే 10 లోపలే, లేకుంటే ఈవినింగ్ వెళ్ళాల్సిందే మీరు. మళ్ళీ ఎండ పొద్దున సైకిల్ దొక్కడం కష్టం అవుతుంది. మా మళ్ళీ ఏమో వీడియోలు తీస్తా అంటే ఇట్లా చేస్తూ ఉంటాడు. మా మళ్ళీకి వీడియోలు ఫోటోలు నచ్చవన్నమాట, స్లో సైక్లింగ్ చేస్తున్నాడు ఇక్కడ. అట్లా మా రైడ్ కంప్లీట్ చేసేసుకొని సైకిల్ అయితే ఇచ్చేసి ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాం.